వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. వైఎస్ సునీత వైపు, వైఎస్ అవినాష్ రెడ్డి వైపు ఎవరు చెప్పేది నిజం అని నమ్ముతున్నారు? సునీత చెప్పేది నిజం, అవినాష్ చెప్పేది నిజం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో సునీత చూస్తారు, సునీత లాయర్ చూస్తారు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి చూస్తారు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ చూస్తారు. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ప్రజలు ఈ కేసులో ఎవరిని నమ్ముతున్నారు అనేది తేలిపోవాలి. సునీతని నమ్ముతున్నాను, అవినాష్ని నమ్ముతున్నాను. రెండింటిలో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్గా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి సునీత రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి ఒక స్ట్రాంగ్ దెబ్బ తగిలినట్లయింది. ఈ కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ని కోర్టు కొట్టివేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరికీ మంజూరైనటువంటి బెయిల్ని రద్దు చేయాలని ఆమె కోరినప్పటికీ న్యాయస్థానం ఆ అభ్యంతరాన్ని ఓపెన్గా తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద అందరిలో కూడా ఆసక్తి పెరిగింది. విచారణ సందర్భంగా సిబిఐ తన వాదనల్ని చాలా స్పష్టంగా వినిపించింది. సిబిఐ ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మొత్తం పూర్తయిందని, ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేశామని కూడా కోర్టుకు వివరించింది సిబిఐ. ఇక మీదట కొత్తగా విచారించాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు అని దర్యాప్తు సంస్థ చెప్పినటువంటి మాటలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. న్యాయ ప్రక్రియలో వేగం పెంచాలనేటువంటి సూచనలు ఈ టైంలో సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వద్ద మరికొంత సమాచారం ఉందని దాన్ని పరిశీలించాలని కోరగా న్యాయమూర్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు, మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు, ఇక్కడ ట్రయల్ నిర్వహించడం సాధ్యం కాదు అంటూ కూడా ఘాటుగా స్పందించారు వాళ్ళు. కేసులోని అన్ని కోణాలని ఇప్పటికే పరిశీలించినందున ఇక ఆలస్యం చేయకుండా కింద కోర్టులో విచారణను వేగవంతం చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సెక్షన్ 207 ప్రకారం జరగాల్సిన ప్రక్రియని 4 వారాల్లోపు ముగించాలి అని కూడా వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత వెంటనే ట్రయల్ మొదలుపెట్టి కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి అని కూడా వారు సూచించారు సుప్రీంకోర్టు. చాలా కాలంగా నలుగుతున్నటువంటి ఈ కేసు దర్యాప్తు దశ ముగిసి విచారణ లెవెల్కి రావడంతో నిందితుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కోర్టు యొక్క జోక్యంతో ఈ కోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక ప్రధాన అంకం ముగిసినట్లయింది. అంటే ఈ బెయిల్ రావడం, ఆ బెయిల్ని వద్దని సునీత కోర్టుకి ఎక్కడం, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ తెచ్చుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేస్తారనేటువంటి మీమాంస నడవడం, హై డ్రామాలు నడవడం, ఇవన్నీ ముగిసి ట్రయల్ లెవెల్కి వచ్చిందని చెప్పుకోవాలి. సో దర్యాప్తు సంస్థలు సేకరించినటువంటి ఆధారాలు, దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు, పిటిషన్లు, ఛార్జ్షీట్లు వీటి ఆధారంగానే కింద కోర్టులో వాదనలు జరగబోతున్నాయి అని తేలిపోయింది. సునీత చేసినటువంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆమె తన పోరాటాన్ని ట్రయల్ కోర్టులో మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు అవినాష్ రెడ్డికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చినట్టుగానే మనకు డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బెయిల్ రద్దు కాకపోవడం వల్ల బయటే ఉండి కేసును ఎదుర్కొనేటువంటి అవకాశం అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డికి కానీ లభించింది. ఈ కేసు విచారణని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు కూడా విధించడం వల్ల రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత వేగంగా ముందు కదిలి నిర్దోషులు బయటపడే అవకాశం ఉంది. తుది తీర్పు ఎలా వస్తుంది, ఎవరికి శిక్ష పడుతుంది అనేది కూడా అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్నగా ఉంది. రాజకీయంగా కూడా ఈ పరిణామం రాబోయే రోజుల్లో ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ హత్య కేసు ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా చెప్పుకోవాలి. కేవలం సాక్ష్యాధారాల ఆధారంగా మాత్రమే తీర్పు రావాలి అని సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో కింద కోర్టులో జరిగే విచారణ మీద ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఈ కేసులో ఏమైనా కొత్త మలుపులు వస్తాయా, లేకపోతే ఉన్న ఆధారాలతోనే కేసు ముగుస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో కాలయాపన చేసే అవకాశం లేదు ఈ కేసులో అని ఇప్పటికే స్పష్టమైంది. బాధితులకి త్వరగా దీనివల్ల న్యాయం జరుగుతుందని కూడా చాలామంది భావిస్తున్నారు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా కూడా మిగిలిపోబోతుంది. సామాన్య ప్రజలు కూడా ఈ కేసు ఫలితం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లకి తావు లేకుండా న్యాయ ప్రక్రియ సాగాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. రాబోయే 4 వారాలు కూడా ఈ కేసు చాలా కీలకం కాబోతుంది. సో కొన్ని 4 వారాల్లోగానే ట్రయల్ మొదలు పెట్టడం వల్ల అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా చాలామంది ఆశిస్తున్నారు. సునీతారెడ్డి చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏ మలుపు తిరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులే తుది నిర్ణయాలు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కూడా ఈ పరిణామాల వల్ల అర్థమవుతుంది. దర్యాప్తు సంస్థల యొక్క పనితీరు మీద కూడా ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవాలి. ఇక బాధ్యత అంతా కూడా కింద కోర్టు మీదే ఉందని చెప్పుకోవాలి. కేసుని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అని న్యాయ
నిపుణులు కానీ బాధితులు కానీ ఆలోచిస్తున్నారు, సాక్షుల వైపు వాళ్ళు కూడా ఇదే మాటలు చెప్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో నేను సునీతని నమ్ముతాను, నేను అవినాష్ని నమ్ముతాను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. సునీత రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళిద్దరు ఈ కామెంట్స్ చూసేలా చేస్తాయి, ఇది నా ప్రామిస్. సబ్స్క్రైబ్ అడగట్లేదు ఛానల్కి, ఒక కామెంట్ అడుగుతున్నాం. దయచేసి 500 కామెంట్లు టార్గెట్. కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి.